సో, ఈ నోటిపూత ట్రీట్‌మెంట్ ఎలా ఉంటది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్టమాటిక్ రిలీఫ్ కోసం అనెస్థెటిక్ అండ్ అనల్జెసిక్ జెల్స్ ప్రిస్క్రైబ్ చేస్తా ఉంటాము. అండ్ ఏ కండిషన్‌కి మౌత్ అల్సర్స్ డెవలప్ అవుతున్నాయో ఫస్ట్ డయాగ్నోస్ చేసుకొని, ఆ స్పెసిఫిక్ కండిషన్స్‌కి కూడా మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఫర్ సపోజ్ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల అయితే వైటమిన్ సప్లిమెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అండ్ డెంటల్ బ్రేసెస్ వైర్ ఇంపించ్మెంట్ వల్ల అయితే అవి ఒకసారి మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి రీకన్సల్ట్ అయ్యి ఆ వైర్ రీసెట్ చేయించుకోమని అడ్వైస్ చేస్తాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ పూర్ ఓరల్ హైజీన్ అయితే ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్పటం అండ్ గార్గిల్స్ అడ్వైస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ప్ టీత్ వల్ల అయితే ఒకసారి షార్ప్ టీత్ని స్మూత్ చేసే ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్మూత్ అవి చేస్తారు. సో, స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటదని చెప్పాను కదా! సో, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో అది ఇన్వెస్టిగేట్ చేసి దేని వల్ల వస్తున్నాయి అల్సర్స్ అనేది చూసుకొని వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. నెక్స్ట్ ఫుడ్ అలర్జీ వల్ల కూడా వస్తుంది కాబట్టి ఏ ఫుడ్ తీసుకున్న తర్వాత మీకు అల్సర్ డెవలప్ అవుతుందో గమనించుకొని ఆ ఫుడ్‌ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో, లాస్ట్ స్ట్రెస్. సో, స్ట్రెస్ తగ్గించుకోవడానికి గుడ్ సఫిషియంట్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. హెల్తీ డైట్ తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. మెడిటేట్ చేయండి. థాంక్ యూ.